హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లావణ్యస్ ఫుడ్ కిచెన్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ నట్స్ ఐస్ క్రీమ్. సో ఈ రెసిపీ అందరికీ చాలా నచ్చుతుంది అండ్ చాలా ఈజీ ప్రాసెస్. అందరికీ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదా. సో అలాంటి రెసిపీ అనేది ఎలా చేసేద్దామో చూసేద్దామా ఫ్రెండ్స్. సో ఫస్ట్లీ మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 1 కప్ వరకు మిల్క్ తీసుకోవాలి. కొంచెం మరిగాక అందులో 1/4 కప్ మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక 1/4 కప్ షుగర్ కూడా తీసుకున్నాను. ఇక్కడ అందులో వీడియో మిస్ అయ్యింది, సో యాడ్ చేయడానికి అవ్వలేదు. మీరు యాడ్ చేసుకోండి అండ్ బాగా స్టిర్రింగ్ చేయాలి కంటిన్యూస్గా ఒక 2-3 మినిట్స్ వరకు, కిందన కాలకుండా ఉంటుంది. సో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోండి. కిందన బర్న్ అవ్వకుండా అలా ఒక 3 మినిట్స్ వరకు కంటిన్యూస్గా స్టిరింగ్ చేస్తూనే ఉండాలి. అండ్ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు మిల్క్ అనేది చాలా థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మీకు థిక్గా రావాలి. ఒకసారి స్పూన్ పెట్టి థిక్గా వచ్చిన లేదా టెస్ట్ చేసి చూసుకోండి. ఒక 1 అవర్ పాటు చల్లారడానికి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను 5 ఆల్మండ్స్ అండ్ 5 వాల్నట్స్ తీసుకున్నాను. అవి మిక్సీలో వేసి గ్రైండర్ చేసుకోండి పీసెస్ కింద వచ్చేలాగా. ఒక ప్యాన్ తీసుకొని వేడి చేసుకోవాలి, రోస్ట్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా, నేను అక్కడ అమూల్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. సో అదొక 1 మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్ విప్పింగ్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మిక్సీ వచ్చేసి కూలింగ్గా ఉండాలి. ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అండ్ చిల్డ్ విప్పింగ్ క్రీమ్ అనేది తీసుకొని మిక్సీ చేసుకోవాలి. మీకు ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది చాలా థిక్గా వస్తుంది క్రీమ్ అనేది. దానివల్ల మీకు లిక్విడ్లా అవ్వకుండా కొంచెం థిక్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను కండెన్స్డ్ మిల్క్ 1/2 కప్ తీసుకున్నాను. అది మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందాక మిల్క్ని కూల్ చేయడానికి పక్కన పెట్టుకున్నాం కదా, సో అది ఇందులోనే యాడ్ చేసుకొని మొత్తం కంప్లీట్గా ఇప్పుడు వన్స్ బ్లెండ్ చేసేయాలి. థిక్ కన్సిస్టెన్సీలో వచ్చేలా చూడాలి. ఇప్పుడు మనం ఒక ట్రాన్స్పరెంట్ బౌల్ తీసుకొని అందులో యాడ్ చేసుకోవడమే. ఒక బౌల్లో యాడ్ చేసుకొని ఒక 2-3 అవర్స్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి ఇంకొకసారి థిక్గా అయిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి ఐస్ క్రీమ్. సో అలా థిక్ కన్సిస్టెన్సీలో కొంచెం వచ్చింది అంటే వన్స్ మొత్తం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని అందులో మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా యాడ్ చేసుకొని కొంచెం ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం ఒక లెవెల్లో పెట్టేసి ఇప్పుడు మనం ఒక 8 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో టైట్ కంటైనర్ పెట్టి మూత మూసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. దాని తర్వాత కప్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మీ ఐస్ క్రీమ్ రెడీ. అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన నట్స్ ఐస్ క్రీమ్ అనేది చాలా ఈజీ కదా, ఎవరైనా ఈజీగా చేసేయగలరు. సో ఎలా చేయాలో అనేది మీరు ఈ వీడియో చూసి చేసేయండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ కమెంట్ బిలో. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.